ఫోన్‌పే. ఫోన్‌పే అంటే యూపీఐ పేమెంట్ చేసే వాళ్ళకి పరిచయం అక్కర్లేని పేరు. మాక్సిమం అందరి మొబైల్‌లో ఫోన్‌పే ఉంటది. అండ్ ఎక్కడికైనా ఎళ్ళామంటే మనం బేసిక్‌గా చేసేది యూపీఐ పేమెంట్స్ కానీ యూపీఐ చేస్తాము అని అనకుండా లేకపోతే క్యూఆర్ కోడ్ ఉందా అని అడగకుండా డైరెక్ట్ మనం ఫోన్‌పే ఉందా? ఫోన్‌పే చేస్తా అంటాం. బట్ అది ఫోన్‌పే కాదు యూపీఐ పేమెంట్స్ మనం చేసేది. బట్ నేను కూడా ఎక్కడికైనా ఏదైనా షాప్‌కెళ్తే ఫోన్‌పే ఉందా అంటాను. ఫోన్‌పే ఏంటి? మనం ఉపయోగించే అప్లికేషనే ఫోన్‌పే. సో అందరి మొబైల్‌లో ఉంటది. సింపుల్‌గా ఓపెన్ చేస్తాం, స్కాన్ చేస్తాం, పేమెంట్ చేస్తాం. బట్ ఇప్పుడు ఈ ఫోన్‌పే అనేది న్యూ లుక్‌లో మనకి అందుబాటులోకి వచ్చింది. అప్డేట్ అయ్యిందనమాట ఇది. ఇంతకుముందు మనకి ఫోన్‌పేలో చాలా అప్లికేషన్స్‌లో లాగానే అన్ని ఆప్షన్స్ ఉండేవి. రీచార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్, పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్స్, లోన్స్, ఇన్సూరెన్స్‌లు, ట్రావెల్, బస్ టికెట్, ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్, దాంతో పాటు ఏవైనా ఇన్వెస్ట్‌మెంట్‌లు ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అన్నీ ఉండేవి. కానీ ఎవరమ్మా అంతగా మనము ఫోన్‌పే అంటే ఏంటి అంటే జస్ట్ ఇలాగ ఓపెన్ చేసామా, ఇలాగ స్కాన్ పైన క్లిక్ చేసామా, పేమెంట్ చేసామా అనే విధంగా ఉండేది. మాక్సిమం ఇప్పుడు మూవీ టికెట్స్ గానీ, లేకపోతే ఇలాంటివి ఏవైనా అంటే మనకి పేటీఎం ఉండేది. సో, పేటీఎంలో ఏంటి అంటే మనకి అన్నీ ఉంటాయని తెలుసు. అది ఓపెన్ చేసుకొని మనం బుక్ చేసుకోగలం. కానీ పేటీఎంలో ఉన్న 75% ఆప్షన్లు మనకి ఫోన్‌పేలో కూడా ఉండేవి. ఈ మొబైల్ రీచార్జ్ గానీ, లేకపోతే పోస్ట్ పెయిడ్, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ గానీ, రెంట్ పేమెంట్స్ గానీ, అంటే క్రెడిట్ కార్డ్ బిల్ ఉపయోగించేసి రెంట్ పేమెంట్ చేయడం గానీ, ఇలాంటివన్నీ మనకి ఫోన్‌పేలో కూడా ఉండేవి. కానీ అంత ఎక్కువ ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే ఆ ఫోన్‌పే ఇంటర్ఫేస్ వల్ల. ఆ ఫోన్‌పే ఇంటర్ఫేస్ ఏంటి అంటే మనకి దాంతో ఇష్యూ మనకి ఎక్కడొచ్చేది అంటే మీకు ఈ విధంగా ఉండేదనమాట. ఫోన్‌పే ఇప్పుడు అంటే ప్రస్తుతం మీరు ఓపెన్ చేసినా మేబీ ఇదే విధంగా ఉండొచ్చు. సో, ఇక్కడ మీకు సింపుల్‌గా కిందకెళ్తే మీకు హోమ్ బటన్ ఉంది అండ్ స్కాన్ బటన్ ఉంది. మీ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంది కదా! అంతే ఇక్కడ మీకు కింద వేరే ఆప్షన్‌లు ఏమి లేవు. మీకు హోమ్‌కెళ్తే మొత్తం హోమ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంటది. ఇక్కడ మీకు మొబైల్ నంబర్ సెండ్ చేస్తారా యూపీఐకి లేకపోతే బ్యాంక్‌కి అని చెప్పి ఉంటది. ఇక్కడ మీ ఫోన్ నంబర్ ఇవి ఉంటాయి. అండ్ ఇగోండి ఇక్కడ మీకు మొత్తం ఆప్షన్స్ మీకున్నాయి. రీచార్జెస్ గానీ, లోన్స్ గానీ, ఇన్సూరెన్స్ గానీ, బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా అండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి, ట్రావెల్ సంబంధించి ఈ విధంగా మీకు అన్ని ఆప్షన్స్ ఉండేవి కానీ మొత్తం డిఫరెంట్ సెక్టార్‌లో ఉండేవి. ఉదాహరణకు నాకు లోన్సే కావాలంటే ఇక్కడ నాకు సెర్చ్ ఆప్షన్ లేకపోయేదనమాట. అప్పుడు నేనేం చేయాలి కొంచెం కిందకెళ్ళి వెతుక్కోవాలి ఇంకా లోన్స్‌కెళ్ళి ఇక్కడ వ్యూ ఆల్ పైన క్లిక్ చేసి ఏ లోను ఏంటి మొత్తం ఇంకా వెతుక్కోవాలి నేను ఇంకా. ఉదాహరణకి పోస్ట్ పెయిడ్ నేను పేమెంట్ చేయాలనుకోండి రీచార్జ్ ఆప్షన్ వెతుక్కోవాలి ఇంకా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత దీంట్లోకెళ్ళి ఇక మొత్తం ఇంకా చెక్ చేసుకోవాలి. గ్యాస్ పేమెంట్సా, డీటీహెచ్ పేమెంట్సా, రీచార్జెసా, కేబుల్ టీవీ పేమెంట్సా, సబ్స్క్రిప్షనా, ఎల్ఐసి అసలు మొత్తం చాలా టైం పట్టేది మనకి. మెయిన్ కారణం ఏంటి అంటే దీంట్లో సెర్చ్ ఆప్షన్ అనేది ఇవ్వకపోయేదనమాట. అదే మనకు పేటీఎం అనుకోండి మీరు సింపుల్‌గా ఓపెన్ చేయగానే అక్కడ సెర్చ్ ఆప్షన్ మీకు అవైలబుల్‌లో ఉంటది. మీకు ఇగోండి ఈ విధంగా మీకు పేటీఎం ఓపెన్ చేయగానే మీకు అన్ని ఆప్షన్‌లు ఈ విధంగా ఉంటాయి. దాంతో పాటు మీకు పైన ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటది. సో, ఇక్కడ మనం సెర్చ్ పైన క్లిక్ చేసి ఏది కావాలంటే అది. ఇప్పుడు బస్ టికెట్స్ అనుకోండి ఉదాహరణకి బస్ టికెట్స్ అని నేను క్లిక్ చేయగానే ఇక్కడ నాకు వచ్చేదనమాట బస్ టికెట్స్ అని చెప్పేసి మెట్రో టికెట్స్ గానీ ఏదంటే అదే వచ్చేస్తుంది మనకి కరెంట్ బిల్ కానీ ఏదంటే అది. కానీ మనం వెతుక్కోవాలంటే ఇంకా మొత్తం వెతుక్కోవాలి ఇంకా ఎక్కడ బస్సు ఉంది అని చెప్పేసి. సో, ఈ ఆప్షన్ పేటీఎంలో ఎప్పటినుంచో ఉంది అండ్ ఇంటర్ఫేస్ కూడా మీరు చూడొచ్చు. క్లియర్‌గా ఎక్కువ మీరు ఉపయోగించేవి టాప్‌లో ఉంటాయి అండ్ తక్కువ ఉపయోగించేవి ఆటోమేటిక్ కిందలో ఉంటాయి. సో, స్కాన్ అని చెప్పేసి ఎనీ పేమెంట్ చేయాలంటే స్కాన్ చేస్తాం కాబట్టి స్కాన్ సెంటర్‌లో ఉంటది. ఈజీ సింపుల్‌గా ఓపెన్ చేయగానే స్కానర్ ఓపెన్ అయిపోద్ది. సో, ఇప్పుడు వీళ్ళు దీన్ని ఇన్స్పైరింగ్‌గా తీసుకొని ఏం చేశారంటే, ఇప్పుడు ఎక్కువ మంది మొబైల్‌లో పేటీఎం కంటే ఫోన్‌పే ఉంటుంది. అలాంటిది ఫోన్‌పే ఇంటర్ఫేస్ కంటే నాకైతే పేటీఎం బాగా లైక్ అవుద్దనమాట. అంటే ఇదే ఆప్షన్ నాకు మొత్తం వెతకకుండా ఈ సెర్చ్ పైన క్లిక్ చేస్తే మొత్తం నాకు ఓపెన్ అయిపోయేవి. సో, ఇప్పుడు అదే విధంగా ఫోన్‌పే వాళ్ళు కూడా ఇంటర్ఫేస్‌ని వాళ్ళు చేంజ్ చేశారనమాట. ఈ విధంగా ఓపెన్ చేయగానే మీకు హోమ్ లెఫ్ట్‌లో మీకు ప్రొఫైల్ ఉంటది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నంబర్ అన్నీ మీకు చూపిస్తాయి. మీ నేమ్, మీ మొబైల్ నంబర్ అండ్ మీ యూపీఐ ఐడీస్ గానీ, క్యూఆర్ కోడ్స్ గానీ, మీ యొక్క మేనేజ్ పేమెంట్స్ మొత్తం మీకు చూపిస్తాయన్నమాట. మేనేజ్ పేమెంట్స్‌కెళ్తే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ యూపీఐ వాలెట్ ఇవన్నీ మీకు మొత్తం కనిపిస్తా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఏవైనా లింక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు చూపిస్తాయన్నమాట. ఇక్కడ మీరు క్రెడిట్ లైన్ అయిన యూపీఐ కానీ, ఇంటర్నేషనల్ గిఫ్ట్ కార్డ్స్ కానీ ఇవన్నీ మీకు మొత్తం కనిపిస్తాయి. మొత్తం అకౌంట్ సంబంధించి యూపీఐ సంబంధించి అన్ని మీకు ప్రొఫైల్ సెక్షన్‌లో వాళ్ళు దాన్ని చేర్చారనమాట. ఆటో పేమెంట్స్ కూడా ఇంతకుముందు మీకు కొంచెం సెట్టింగ్‌లో కిందకు ఉండేది. బట్ ఇక్కడ మోర్ ఆప్షన్‌లో ఆటో పే కూడా మీకు ఇక్కడ
సెట్ చేస్తున్నారు. మీరు అంటే ఏ అప్లికేషన్స్కి ఆటో పేమెంట్లో సెట్ చేస్తున్నారు, మీరు వాటిని రిమూవ్ చేసుకోవాలంటే ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఇక్కడ మీకు ఉంటాయి అన్నమాట. సో మనం బ్యాక్కి వెళ్తే ఈ విధంగా మీకు ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ మీకు ఏంటి, మనీ ట్రాన్స్ఫర్ అనేది. సో ఫోన్ నెంబర్కి పంపొచ్చు మనం మనీ. నెక్స్ట్ ఆప్షన్ బ్యాంక్ అకౌంట్కి. అండ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. మొత్తం మీకు కనిపిస్తాయి మీ యొక్క బ్యాంక్ ఖాతాలన్నీ. సో మీరు ఏ ఖాతా కావాలనుకుంటే ఆ ఖాతా పైన క్లిక్ చేసి మీరు అకౌంట్ మీ యొక్క యూపీఐ పిన్ని ఎంటర్ చేసి మీరు ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు అన్ని కంబైన్డ్గా ఉంటాయి. రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్, లోన్ ఈఎంఐ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, రెంట్ కానీ, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ కానీ, ఇవన్నీ కూడా ఒక సెక్షన్లో వీళ్ళు వేశారనమాట. మీకు క్లారిటీగా మొత్తం దీంట్లో ఉంటాయి. ఎడ్యుకేషన్ ఫీ కానీ మొత్తం బిల్ పేమెంట్స్ అనే ఒక సెక్షన్ మీకు ఉంది ఫోన్పేలో. అంటే అవన్నీ వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ అయ్యాయి అనమాట, ఇంక్లూడ్ చేస్తారు. నెక్స్ట్ మనకి లోన్స్ అనమాట. సో లోన్స్ కూడా ఒక సెక్షన్ కేటాయించారు. దీంట్లో మీకు పర్సనల్ లోన్ ఏమైనా మీకు ఆఫర్ ఉంటే మీ యొక్క సిబిల్ స్కోర్ని బట్టి అది చూపిస్తారు. మ్యూచువల్ ఫండ్స్ కానీ, బైక్, కారు, హోమ్ లోన్, ప్రాపర్టీ అందుబాటులో ఉంటే మీ యొక్క సిబిల్ స్కోర్ని చెక్ చేసి అవి ఇస్తారు మీకు అవి. అండ్ ఇన్సూరెన్స్ మనం తీసుకోవాలనుకుంటే వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అది వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, మొత్తం ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ దీంట్లో పాటు మీకు ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఏవైనా పేమెంట్ చేయాలన్నా ఇక్కడ వీళ్ళ దగ్గర పేమెంట్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు సేవింగ్స్, ఉదాహరణకి మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఎన్పిఎస్ కానీ సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్ అందుబాటులో ఉంచారు. దాంతోపాటు ట్రావెల్ టికెట్స్ అనమాట, ఫ్లైట్, ట్రైన్, బస్ టికెట్స్ ఏవైనా అంతే ఇక్కడ మీకు అందుబాటులో ఉంచారు. అండ్ మెట్రో టికెట్స్ కూడా మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఢిల్లీ మెట్రో, ముంబై, హైదరాబాద్, చెన్నై, కోచి, మ్యాక్సిమం అన్ని మెట్రోస్ కవర్ చేస్తున్నారు. అండ్ హోటల్ బుకింగ్ కూడా వీళ్ళు అందుబాటులోకి తెచ్చారు. సో అన్ని కూడా వీళ్ళు అంటే ఫేమస్ బుకింగ్ ప్లాట్ఫామ్స్తో వీళ్ళు కంబైండ్ అయితే తెచ్చారనమాట. వీళ్ళు బస్సు మేబీ రెడ్ బస్ అనుకుంటా, అబీ బస్తో వీళ్ళు కంబైండ్ అయ్యారు. కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీకు ఫోన్పే వాలెట్, యూపీఐ లైట్ ఆప్షన్స్ అండ్ రూపే ఆన్ యూపీఐ, మీ క్రెడిట్ కార్డు ఉంటుంది కదా లింక్ చేసుకోవచ్చు యూపీఐకి, ఆ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. అక్కడ మీరు ఓపెన్ చేస్తే మీకు మొత్తం కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే మనం ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీకు కనిపించాయి కదా ఆప్షన్స్, అవే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు మేనేజ్ చేసుకోవచ్చు మీ యొక్క అకౌంట్, మీ యొక్క కార్డ్స్, ఆటో పేమెంట్స్ అన్నీ ఇక్కడ మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అప్డేట్లు నాకు నచ్చింది అంటే ఇక్కడ మనం కిందకి వెళ్తే హోమ్, స్కాన్, హిస్టరీతో పాటు సెర్చ్ ఆప్షన్ని తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ ఆప్షన్ మనకు పైన ఉండేది ఇంతకుముందు, ఇక్కడ దాన్ని ఎక్కడ పెట్టారనమాట, కింద పెట్టారు. ఇంతకుముందు ఇక్కడ ఉండేది పైన. ఇక్కడ ఉండే ఈ నోటిఫికేషన్ ఆప్షన్ని కిందకి తీసుకొచ్చారనమాట వీళ్ళు. సో బాగానే ఉంది. అలర్ట్స్ ఏవైనా నోటిఫికేషన్స్ మనకి ఇంపార్టెంట్ రిమైండర్స్ ఏవైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది బిల్ పేమెంట్స్ చేయాల్సినవి ఏవైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది. అండ్ హిస్టరీ అంటే మీ యొక్క ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చూపిస్తుంది, అది తెలిసిందే మీకు. ఇది యాజ్ యూజువల్ మీకు సెంటర్ బటన్ మీకు స్కానింగ్ ఇచ్చారు. ఇక్కడ హోమ్ బటన్ వస్తే మొత్తం మీకు హోమ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ అవైలబుల్గా ఇచ్చారు. ఈ సెర్చ్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ మీకు. ఇది మీరు ఈజీగా లోన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, కాంటాక్ట్స్ కానీ, అంటే ఫోన్ నెంబర్ కార్డ్ చేయాలంటే, బిల్ పేమెంట్స్ ఏదైనా బిల్ పేమెంట్ చేయాలంటే మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. ఉదాహరణకి ఇప్పుడు నేను పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్ చేయాలంటే ఇక్కడ నేను సింపుల్గా టైప్ చేస్తాను పోస్ట్ పెయిడ్ అని చెప్పి టైప్ చేస్తాను. ఇక్కడ నేను టైప్ చేయగానే ఇక్కడ నాకు మొబైల్ పోస్ట్ పెయిడా లేకపోతే ఏంటి అని చెప్పి వచ్చింది. సో నేను మొబైల్ పోస్ట్ పెయిడ్ టైప్ చేసుకొని ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆ బిల్ ఎంత అనేది చూపిస్తూ ఉంది. ఉదాహరణకి ఒక నెంబర్ ఉంది మన దగ్గర, ఇది బిఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ నెంబర్. అయితే ఇగోండి ఇక్కడ చూపించింది. ఆ బిఎస్ఎన్ఎల్ నెంబర్ కొడితే నేము అండ్ బిల్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది, బిల్ అమౌంట్ చూపించింది. ఇప్పుడు నేను కిందకి వెళ్ళి ప్రొసీడ్ టు పే కొడితే ఆ బిల్ పేమెంట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈజీగా చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు రెంట్ పేమెంట్ చేయాలి. సో ఇప్పుడు నేను హోమ్లో ఉన్నాను, సెర్చ్ పైన ట్యాప్ చేస్తాను, ఇక్కడ రెంట్ అని క్లిక్ చేస్తాను. రెంట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి రెంట్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ హౌస్ రెంటా, రూమ్ రెంటా, ప్రాపర్టీ రెంటా, ఏంటి బ్రోకర్ పేమెంట్, సో ఏంటి అని చెప్పేసి ఆ అమౌంట్, ఆ ప్రాపర్టీ నేమ్, వాళ్ళ యూపీఐ ఐడి కానీ, ఫోన్ నెంబర్ కానీ పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇది బెస్ట్ ఆప్షన్. ఏంటి అంటే ఇంతకు ముందులా కాకుండా ఈజీగా ఏ ఆప్షన్ మనకు కావాలన్నా సెర్చ్ చేసుకునే అవకాశాన్ని మనకి ఫోన్పే ఇచ్చింది అనమాట. సో ఒకసారి మీ యొక్క ఫోన్పేని అప్డేట్ చేయండి. మీకే అప్డేట్ వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.